హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా ట్రెండింగ్ లో ఉన్న టాపిక్, అదే గ్లూటోథైన్. అసలు ఇది స్కిన్ వైటింగ్ మెడిసినా లేదా హెల్త్ సప్లిమెంటా? లెట్స్ అండర్స్టాండ్ సైన్స్ బిహైండ్ గ్లూటోథైన్. సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే గ్లూటోథైన్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. గ్లూటోథైన్ అంటే ఇది మన బాడీలో న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. సో ఇది మనకి 3 అమినో యాసిడ్స్తో ఫామ్ అవుతుంది. అదే గ్లూటోమైన్, సిటనైన్, గ్లైసిన్. సో ఈ 3 మెడిసిన్స్తో మనకి గ్లూటోథైన్ అయితే ఫామ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే గ్లూటోథైన్ అనేది మన బాడీకి ఇంటర్నల్ సెక్యూరిటీ గార్డ్ అండ్ క్లీనింగ్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. అండ్ గ్లూటోథైన్ అసలు మనకి ఎందుకు ఇంపార్టెంట్? అందరిలో ఉండే డౌట్ ఇది. మన డైలీ లైఫ్ లో పొల్యూషన్, స్ట్రెస్, జంక్ ఫుడ్, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్, అంతేకాకుండా సన్ కి చాలా ఎక్స్ప్లోర్ అవుతాం. ఇవి అన్ని మనకి ఫ్రీ రాడికల్స్ ని క్రియేట్ చేస్తాయి. అసలు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటో తెలియాలి కదా. ఫ్రీ రాడికల్స్ అంటే మన బాడీ సెల్స్ ని డ్యామేజ్ చేసే ఒక హార్మ్ఫుల్ మాలిక్యూల్స్. గ్లూటోథైన్ వాటిని ఏం చేస్తుంది అనే డౌట్ మీకు రావచ్చు. ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేస్తుంది, సెల్స్ ని కూడా చాలా ప్రొటెక్ట్ చేస్తుంది, ఏజింగ్ ప్రాసెస్ ని కూడా చాలా స్లో చేస్తుంది. అందుకే గ్లూటోథైన్ ని మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్ అని కూడా అంటారు. నెక్స్ట్ అంతేకాకుండా గ్లూటోథైన్ ఎలా వర్క్ చేస్తుంది అనే డౌట్ కూడా మీలో రావచ్చు. గ్లూటోథైన్ అనేది వర్క్ అయ్యే ప్రాసెస్ చాలా సింపుల్. బాడీలోని టాక్సిన్స్ ని, ఫ్రీ రాడికల్స్ వచ్చినప్పుడు గ్లూటోథైన్ వాటిని బైండ్ చేస్తుంది. అంతేకాకుండా లివర్ కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. వేస్ట్ ని బాడీ నుండి బయటికి పంపించేస్తుంది. ఎస్పెషల్లీ లివర్ డీటాక్సిఫికేషన్లో గ్లూటోథైన్ అనేది ఒక కీ రోల్నే ప్లే చేస్తుంది. సరే, ఇప్పటి వరకు మనము అంతా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది గ్లూటోథైన్ వల్ల యూజెస్ అండ్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి స్కిన్ ని హెల్దీగా అండ్ గ్లోగా ఉంచుతుంది. మిలానిన్ ప్రొడక్షన్ ని రెడ్యూస్ చేస్తుంది. స్కిన్ టోన్ ఈవెన్ గా ఉంటుంది. పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ ని తగ్గిస్తుంది. అందుకే మార్కెట్లో గ్లూటోథైన్ ని స్కిన్ వైట్నింగ్ అని ప్రమోట్ చేస్తున్నారు. కానీ యాక్చువల్గా ఇది స్కిన్ బ్రైట్నింగ్ అండ్ హెల్దీ గ్లో కోసం మాత్రమే. సెకండ్ వన్ వచ్చేసి యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్. వ్రింకిల్స్ స్లోగా డెవలప్ అవుతాయి, స్కిన్ ఎలాసిటీని ఇంప్రూవ్ అవుతుంది, అంతేకాకుండా సెల్స్ని యూత్ఫుల్గా ఉంటుంది. థర్డ్ వన్ వచ్చి ఇమ్యూనిటీ బూస్ట్. ఇమ్యూనిటీ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఇన్ఫెక్షన్స్కి అగైనెస్ట్గా ఫైట్ చేయడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఫోర్త్ వచ్చేసి లివర్ హెల్త్. ఆల్కహాల్, మెడిసిన్స్, టాక్సిన్స్ అండ్ డీటాక్స్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఫ్యాటీ లివర్ కండిషన్స్లో సపోర్టివ్గా కూడా ఉంటుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి బ్రెయిన్ అండ్ మెంటల్ హెల్త్. సో మన బ్రెయిన్ అండ్ మెంటల్ హెల్త్ను కూడా స్ట్రెస్ ఫ్రీ చేయడానికి గ్లూటోథైన్ చాలా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా నెక్స్ట్ సిక్స్త్ బెనిఫిట్, ఎనర్జీ అండ్ ఓవరాల్ హెల్త్ను కూడా బాగుంటుంది. క్రోనిక్ ఫటిగ్యూ తగ్గిస్తుంది, బాడీని ఎనర్జెటిక్గా ఫీల్ అవ్వేలా చేస్తుంది. అసలు గ్లూటోథైన్ మనకి మార్కెట్లో ఎలా అవైలబుల్ ఉంటుంది? గ్లూటోథైన్ డిఫరెంట్ ఫామ్స్లో అవైలబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్సూల్స్, ట్యాబ్లెట్స్, అంతేకాకుండా లిక్విడ్ ఫామ్లో, స్ట్రిప్స్ ఫామ్లో, ఐవీ ఇంజెక్షన్స్ ఫామ్లో. చాలామంది ఐవీ ఇంజెక్షన్స్ని డాక్టర్ సూపర్విజన్ లేకుండా తీసుకుంటున్నారు. కానీ ఐవీ ఇంజెక్షన్స్ చేసుకునేటప్పుడు డాక్టర్ సూపర్విజన్తో పక్కా చేయించుకోవాలి. సరే, ఇదంతా ఓకే. మెడికేషన్ లేకుండా చాలామంది న్యాచురల్గా గ్లూటోథైన్ పెంచుకోవడానికి చూస్తారు. సో వాళ్ళ కోసం కొన్ని ఫుడ్స్ని చెప్తాను. గ్లూటోథైన్ అనేది కొన్ని ఫుడ్స్లో లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. అవే స్పినాచ్, బ్రోక్లీ, అవకాడో, గార్లిక్, ఆనియన్, వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్లో కూడా గ్లూటోథైన్ పెంచే అవకాశం ఉంటుంది. సో గుడ్ స్లీప్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ కూడా గ్లూటోథైన్కి చాలా మంచిది. స్ట్రెస్ని కంట్రోల్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పటి వరకు మనం గ్లూటోథైన్లో వచ్చే ప్లసెస్ అన్నీ మాట్లాడుకున్నాం. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా ఇది అందరిలో ఉండే డౌటే. జనరల్లీ గ్లూటోథైన్ సేఫే, కానీ మిస్యూజ్ చేస్తే మాత్రం స్టొమక్ అప్సెట్, అలర్జిక్ రియాక్షన్స్, లాంగ్ టర్మ్లో కిడ్నీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే అది రేర్ కేసెస్. సో డాక్టర్ కన్సల్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నార్మల్గా అందరిలో కామన్గా ఉండే మిత్స్ ఏంటంటే గ్లూటోథైన్ పర్మనెంట్ వైట్ కలర్ ఇస్తుందా? నో, ఇది హెల్దీ అండ్ ఈవెన్ స్కిన్ టోన్ మాత్రమే ఇస్తుంది. ఒక ఇంజెక్షన్స్తో ఇన్స్టంట్ రిజల్ట్ వస్తాయా? రిజల్ట్స్ గ్రాడ్యువల్గా వస్తాయి, కానీ లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్లీ చెప్పేది ఏంటంటే గ్లూటోథైన్ అంటే ఫెయిర్నెస్కి షార్ట్ కట్ కాదు. ఇది మన బాడీలో న్యాచురల్గా పనిచేసే ప్రొటెక్టర్ అండ్ డీటాక్స్ ఏజెంట్. సో హెల్తీ బాడీ ఉంటే స్కిన్ ఆటోమేటిక్గా గ్లో అవుతుంది,
సో బయట మార్కెట్‌లో చాలా గ్లూటాథైన్ క్యాప్సూల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ మనకేంటంటే ఏది యూజ్ చేయాలి, ఏది యూజ్ చేయకూడదనేది ఒక అవేర్‌నెస్ లేదు. చాలామంది చాలా వీడియోస్ చేస్తున్నారు. ఇది వాడండి వెంటనే రిజల్ట్ వచ్చేస్తది. లేకపోతే ఇది వాడండి వెంటనే రిజల్ట్ వచ్చేస్తుందని చెప్పేసి చాలామంది చాలా వీడియోస్ రికార్డ్ చేస్తున్నారు. బట్ ఎవరికీ కూడా యాక్చువల్‌గా ఏది యూజ్ చేయాలనేది ఒక అవేర్‌నెస్ లేదు. కాబట్టి మీరు ఒక ప్రోడక్ట్‌ని యూజ్ చేస్తున్నారు. అది మనకి ఇప్పుడు గ్లూటాథైన్ అంటే మనము ఒక డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి, నేను ఈ మెడికేషన్ తీసుకోవచ్చా లేదా అని వాళ్ళు చెబితే అప్పుడు మనం తీసుకోవాలి. అంతేగాని మార్కెట్‌లో దొరికిన ప్రతి ప్రోడక్ట్‌ని యూజ్ చేస్తే అది మనకి సైడ్ ఎఫెక్ట్సే ఇస్తుంది. ఇంతకు ముందైనా గ్లూటాథైన్ ఒక క్యాప్సూల్స్ రూపంలోనో, లేకపోతే ఇందాక చెప్పినట్టు ఇంజెక్షన్స్ రూపంలో ఉండేది. ఇప్పుడు గ్లూటాథైన్ సోప్ అని చెప్పేసి అవైలబుల్ ఉన్నాయి. అసలు గ్లూటాథైన్ అనేది మన ఇంటర్నల్ బాడీ నుంచి రావాలి కానీ ఎక్స్టర్నల్ బాడీ నుంచి రాదు. సో కాబట్టి మీరు ఎక్కడైనా ఈ గ్లూటాథైన్ సోప్స్ అవైలబుల్ ఉండి యూజ్ చేస్తే మీ స్కిన్ గ్లో అవుతుందని ఎవరైనా చెప్తే మాత్రం అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే గ్లూటాథైన్ అనేది మన బాడీలో ఇంటర్నల్‌గా బిల్డ్ అవ్వాలి. ఎక్స్టర్నల్‌గా అసలు కాదు. సో గ్లూటాథైన్ అనేది మనకి చిన్నప్పటి నుంచే బై బర్తే మనకి ఇన్‌బుల్ట్‌లో బిల్డ్ అయి ఉంటది. బట్ మన ఏజ్ పెరిగే కొద్దీ అది ప్రొడక్షన్ అనేది కొంచెం తగ్గుతూ వస్తది. కాబట్టి మనం కూడా కొంచెం తీసుకునే ఫుడ్ అంటే అంటే హెల్తీ రిచ్ ఫుడ్‌ని తీసుకుంటూ ఉండాలి. అలానే మనం బయటికెళ్తున్నప్పుడు కానీ, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు గానీ, మన స్కిన్‌కి తీసుకోవాల్సిన ప్రొటెక్షన్స్ ఏమైనా ఉంటే అవి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.